హలో అందరికీ. ఈ వీడియోలో అజంతా కేవ్స్ గురించి నాకు తెలిసిన కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇదే ఔరంగాబాద్లోని సెంట్రల్ బస్ స్టాండ్. ఇక్కడ నుండి అజంతా కేవ్స్కి నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. బస్ దిగినాక కొంచెం దూరం లోపలికి వస్తే ఇక్కడ షటిల్ సర్వీస్ ఉంటుంది. టికెట్ తీసుకుంటే ఆ షటిల్ సర్వీస్లో మనం కేవ్స్ వరకు వెళ్ళవచ్చు. ఇదే కేవ్స్కి వెళ్ళే దారి. అజంతా కేవ్స్కి వెళ్ళే దారి కొండ ప్రదేశం, కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా మెట్లు ఇంకా స్టీప్ దారి ఉంటాయి. పెద్దవాళ్ళకి, పిల్లలకి, నడవలేని వాళ్ళకి ఇక్కడ డోలీ సేవ అందుబాటులో ఉంటుంది. వాళ్ళు పర్ పర్సన్ 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అజంతా కేవ్స్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉన్నాయి. ఔరంగాబాద్ని ఛత్రపతి సంభాజీ నగర్గా పేరు మార్చారు. ఈ కేవ్స్ అన్ని హార్స్ షూ షేప్ అంటే గుర్రపు నాడ ఆకారంలో ఉంటాయి. ఇవి మొత్తం 30 గుహలు. ఈ మొత్తం 30 గుహలలో 5 గుహలు ప్రార్థనల కోసం చెక్కబడినవి. మిగతా 25 గుహలు విహార గుహలు. ఈ 5 ప్రార్థన గుహలలో బుద్ధుని విగ్రహాలు, స్తూపాలు ఉంటాయి. మిగతా 25 గుహలు విహార గుహలు అని చెప్పుకున్నాం కదా. ఇవి బౌద్ధ సన్యాసులు నివసించిన గుహలు. 1819లో బ్రిటిష్ ఆర్మీ అధికారి కెప్టెన్ జాన్ స్మిత్ టైగర్ హంట్ కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు కనుగొన్నవే ఈ అద్భుతమైన అజంతా గుహలు. ఇవి బౌద్ధ మతానికి చెందిన గుహలు. సుమారు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 6వ శతాబ్దం వరకు చెక్కబడాయి ఈ అజంతా గుహలు. ఇవి ఒక్కసారిగా నిర్మించలేదు. గోడలకు, సీలింగ్కి పలుచగా మట్టితో ప్లాస్టరింగ్ చేసి ఆపై రంగులతో చిత్రాలను వేశారు. ఇవన్నీ న్యాచురల్ కలర్స్ యూజ్ చేసి వేశారు. ఇంకా అప్పటి రాజులు చారిత్రక జీవితం అంటే ఆ కాలపు రాజుల వేషధారణ, రాజసభలు, యుద్ధ దృశ్యాలు, రాణులు, వారి చెలికత్తెలు, ఏనుగులు, గుర్రాలు, పక్షులు, ప్రజల జీవన విధానం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రతి డీటెయిల్ చాలా అద్భుతంగా చక్కగా చిత్రించారు. ఈ అజంతా గుహలు సహ్యాద్రి కొండల రాతి గోడలో చెక్కబడ్డ అద్భుతమైన బౌద్ధ శిల్ప కళాఖండాలు. అజంతా కేవ్స్లో మెయిన్గా 1, 2, 9, 10, 16, 17, 19, 26 ఇవి అత్యంత ముఖ్యమైన గుహలు. ఇక్కడ మొత్తం 30 గుహలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇందులో 5 గుహలు ప్రార్థనల కోసం చెక్కబడినవి. ఇక్కడ పెద్ద బుద్ధ విగ్రహాలు, స్తూపాలు ఉంటాయి. కేవ్ నెంబర్ 1 నుండి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. కేవ్ 1 ఇది అజంతాలో అత్యంత ప్రసిద్ధ గుహల్లో ఒకటి. దీన్ని రాయల్ కేవ్గా కూడా పిలుస్తారు. కేవ్ 2 ఇందులో బౌద్ధ కథలు, దేవతల చిత్రాలు మరియు వారి జీవన విధానం చిత్రించారు. నేను మెయిన్ కేవ్స్ గురించి మాత్రమే చెబుతున్నాను. కొన్ని ఎంప్టీ కేవ్స్ కూడా ఉంటాయి. కేవ్ 16 ఇది రాయల్ బౌద్ధ గుహ. ఈ కేవ్ వాకాటక రాజుల కాలంలో నిర్మించబడింది. ఇంకా కేవ్ 17 ఇది అజంతా కళారత్నం.
కేవ్ 17ను అజంతా గుహలలో కల్లా అత్యుత్తమ చిత్రాల గుహగా పిలుస్తారు. ఇక్కడ అద్భుతమైన చిత్రాలు కనిపిస్తాయి. ఇక కేవ్ 19, ఇది అందమైన ప్రార్థనా మందిరం. ఇక్కడ పెద్ద స్తూపం ఉంటుంది. ఇది మహాయాన బౌద్ధ సాంప్రదాయానికి చెందిన మందిరం. ఈ గుహలోని అందమైన ముఖద్వారం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ పెద్ద బౌద్ధ శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. పదిహేను వందల సంవత్సరాలైనా కూడా చాలా పెయింటింగ్స్ ఇప్పటికీ ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇక కేవ్ నెంబర్ 26, ఇదే ఆఖరి అందమైన అద్భుతమైన గుహ. ఇది కూడా ఒక పెద్ద ప్రార్థనా మందిరం. ఈ గుహలో అత్యంత ప్రసిద్ధ శిల్పం ఉంటుంది. అదే మహాపరినిర్వాణ బుద్ధుడు. ఈ విగ్రహం మొత్తం 7 మీటర్ల పొడవైన శిల్పం. ఈ శిల్పం మహాపరినిర్వాణం అంటే బుద్ధుని చివరి విశ్రాంతి సమయం ఉన్న దృశ్యాన్ని చూపిస్తుంది. ఈ మహాపరినిర్వాణ శిల్పం కింద బుద్ధుని శిష్యులు, భక్తులు దుఃఖంలో ఉన్నట్లు చక్కగా చెక్కారు. ఈ అన్ని కేవ్స్ తిరిగి చూసుకోవడానికి మీకు సుమారు 6 hours టైం ఈజీగా పడుతుంది. కేవ్స్ లోపలికి వెళ్ళాక వాటర్ ఫెసిలిటీ ఎక్కడా ఉండదు. మీరు వాటర్ బాటిల్ క్యారీ చేయండి. కొన్ని కేవ్స్ ఎంప్టీగా ఉంటాయి. మోస్ట్లీ అన్ని కేవ్స్ ఇలా బుద్ధుడి శిల్పాలు, అందమైన పెయింటింగ్స్ తోటే మనకి అద్భుతంగా కనిపిస్తాయి. కేవ్ 26లో చిత్రాల కంటే రాతి శిల్పాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అజంతా కేవ్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందాయి. ప్రపంచంలో ప్రాచీన ఉత్తమ మ్యూరల్ పెయింటింగ్స్లో ఈ అజంతా కేవ్స్ ఒకటి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.